హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. సండే వస్తే చాలు ఎప్పుడు హడావుడిగా బిర్యానీ చేసుకుంటూ మసాలాలు వేసుకుంటూ ఇదే పనిలో ఉంటాం కదా. కానీ ఈ సండే మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి చికెన్ బిర్యానీని చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అస్సలు మెతుకనేది మిగిల్చకుండా ఇట్టే లాగించేస్తారు. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మరి ఈ బిర్యానీని రెడీ చేయడం కోసము నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను. బిర్యానీ కాబట్టి చికెన్ని పెద్ద ముక్కలుగా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే 1 పెద్ద స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లో 4 స్పూన్ల వరకు పెరుగుని కూడా వేసుకోవాలి. పెరుగుని వేసుకొని మనము ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు పట్టే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు అయినా సరే మనము బయట కానీ లేదంటే ఫ్రిడ్జ్లో అయినా సరే ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే 2-3 అవర్స్ ఉంచినా సరే పర్వాలేదు. ఎందుకంటే మనము మ్యారినేట్ చేసిన తర్వాత ఎంత ఎక్కువసేపు ఉంచితే అంతగా ముక్క సాఫ్ట్గా ఉంటుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ని 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఇది 1/2 kg వరకు ఉంటుంది. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ అయినా చేసేటప్పుడు మనము రైస్కి సమానంగా చికెన్ అయినా మటన్ అయినా వేసుకోవాలి. లేదంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందన్నమాట. రైస్ని కడిగిన తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి వీటిని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేయడానికి వీలుగా ఉండేటటువంటి అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలి. ఇందులో 5-6 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, జాపత్రి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ బ్రౌన్ ఆనియన్స్ లాగా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకా తర్వాత కారం ఏమీ వేసుకోము. ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాం కాబట్టి మీరు రుచికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ ఎక్కువసేపు చేయడం వల్ల మనం ఇందులో ఎటువంటి నీళ్లు వేయకుండానే చికెన్ ముక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఒకవేళ మ్యారినేషన్ టైం అనేది తక్కువైతే మనం ఇందులో కొంచెం నీళ్లు పోసి చికెన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని చికెన్ని మనము 75% ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మరలా మూత తీసి మనము అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఎక్కువసేపు మ్యారినేషన్ చేశాను కాబట్టి ఇందులో నీళ్ళు అనేది అసలు వేయకుండానే ముక్క ఉడికిపోయింది. ఒకవేళ ముక్క మీకు సరిగ్గా ఉడకకపోతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేసి చికెన్ ముక్కని ఉడికించుకోవచ్చు. ఇలా చికెన్ ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు కారము సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మనకి రైస్ పొడి పొడిగా రావాలి కాబట్టి ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కాబట్టి ఈ నీళ్ళని ఒకసారి మనం టేస్ట్ చేస్తే ఇవి బాగా ఉప్పగా ఉండాలన్నమాట. ఒకసారి అలా టేస్ట్ చేసుకొని ఒకవేళ ఉప్పగా లేకపోతే సాల్ట్ని ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసాక ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికేటప్పుడు మనము స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనము బిర్యానీని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు గిన్నె అనేది మందంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అడుగు మందంగా లేని గిన్నె అయితే మనకి బిర్యానీ అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే గిన్నె పలుచగా ఉన్నప్పుడు ఈ స్టవ్ పైన ఏదైనా ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ గిన్నెని ఉంచేసి ఏదైనా బరువు పెట్టి మనము ఈ విధంగా బిర్యానీలో అస్సలు నీళ్ళేమీ లేకుండా ఉడికించుకోవాలి. బిర్యానీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనము మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు కదలకుండా ఉంచాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ సండే అయితే ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడిగా ఈ బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. ఈ స్టైల్లో బిర్యానీ చేయడం వల్ల మనకి మరీ ఘాటుగా మసాలాలు అనేవి ఏమీ లేకుండా చాలా కమ్మగా కూడా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎటువంటి వెగట్ అనేది అస్సలు వేయదన్నమాట. మరి ఈ సండే మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని చేసుకొని సంతృప్తిగా ఇంటిల్లిపాది అందరూ ఆస్వాదించండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.